హాయ్ యూట్యూబ్, హలో, హాయ్ అందరికీ నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లరు? నేనైతే బాగున్నా. అందరూ బాగుండాలని దేవుని కోరుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ బాగుండాలి, అంతే. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అయితే నాకు ఫుల్ జలుబు. ఆ వాయిస్ చూస్తే వింటేనే సగం మందికి అర్థమైపోయినట్లుంది. ఈ జలుబు వల్ల రోజు అదే ఈ వర్షాలు ఎక్కువై బాగా తడిసి ఇంటికి వెళ్ళడం వల్ల ఈ మధ్యలో మళ్ళీ సన్నగా వర్షం వస్తుంటుంది కదా, చల్ల గాలి. ఆ చల్ల గాలి కూడా పడదు నాకైతే. అసలు జలుబు ఫుల్ అంటే ఫుల్ జలుబు అయిపోయింది. నిద్ర లేదు. దీనివల్ల ట్యాబ్లెట్లు వేసి పడుకున్నా కూడా ఏదో ఫీవర్ వచ్చింది. ఫుల్గా ఏదోలాగా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించింది. అసలు మార్నింగ్ లేచి ఇలా పని స్టార్ట్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ నైట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంత సింపుల్గా గడిచిపోతుంది నాకు డే. ఎందుకంటే అంత బిజీ ఉంటున్నా, అంత వర్క్ ఉంటుంది. అయితే ఇంకా నిద్ర లేదు. మళ్ళీ 4 o'clock వాటర్ వచ్చినాయి. అసలు ఒక 20 days నుంచి బట్టలు ఉతకలేదు. నమ్మరో అంటే వీక్ ఒక్కసారి వస్తుంది. 2 weeks ఉతకలేదనమాట. ఒక వీక్ ఉతకలే. ఈ వీక్ కూడా పోయిన వీక్ మళ్ళీ 2 weeks ఉతకలేదు. ఈ వీక్ ఉతికిన. ఇది థర్డ్ దానికి ఉతకడం అయ్యింది. అంత టైర్డ్, అంత పని, నాకు అంత బిజీ. మళ్ళీ వాటర్ వీక్ 5 daysకి వస్తుంది కదా. బోర్ ఉంది. ఆ బోర్ వేసి మిషన్లో పెడితే ఆ మిషన్ పాడైపోతుందేమో అని నాకు ఒక బెంగ. అయితే వాషింగ్ మిషన్లో బోర్ వాటర్ వేసి ఎవరైతే బట్టలు ఉతుకుతారో, అంటే ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అయితే అదనమాట, చాలా బట్టలు ఉండే. ఇంకా మళ్ళీ వర్షాలకి చల్లదనానికి అసలు బట్టలు కూడా ఆరట్లేదు కదా. అది ఇది చేసి ఈరోజు మొత్తం బట్టలు గిట్లు అన్నీ కంప్లీట్ చేసి, బట్టలు, బెడ్షీట్లు, బొంతలు, చాపలు, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్, ఎట్లాగో వినాయక చవితి వస్తుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ లాస్ట్ శ్రావణ శుక్రవారం ఉంటుంది. ఇది 5వ వారం ఇంకా అయిపోయింది. అదన్నమాట. ఇన్ని పనులు చేసుకునేసరికల్లా పొద్దున్నుంచి అన్నీ వాటర్లో, ఆ కిచెన్లో చాలా సేపు పట్టింది నాకు ఈరోజు. కిచెన్లో కూడా పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా పని ఎక్కువ అవుతూ ఉంటుందంట చేస్తూ ఉంటే. అట్లా అయింది. రోజు హడావిడిగా కిచెన్ మామూలుగా సబ్బు నీళ్ళు వేయడం, కడిగేయడం, తుడిచేయడం, లేదంటే బట్టతో తుడిచేయడం. అయితే ఆ ఆయిల్ జిడ్డు మరకలంతా గట్టిగా అయిపోయినాయి మెల్లగా. అమ్మ బాబోయ్, ఇట్లయితే కష్టం అని బాగా షార్ప్గా ఉన్న సన్నది ఒక చాక్ తీసుకొని దాన్ని గీరి మొత్తం టైల్స్ బండ అంతా గీరితే ఇంత గొప్ప వచ్చింది. జిడ్డుదంతా అంతా క్లీన్ చేసి అది చేసే వరకు చాలాసేపు అయింది. అంత పని చేసుకొని నీళ్ళల్లో ఉండి ఇప్పుడు డ్యూటీకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్. అంతా చేసి కోసం రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది నాకు. సరే, నేను డ్యూటీకి వచ్చిన మళ్ళీ మాట్లాడతా. బాయ్.